మిత్రులారా, రేవంత్ రెడ్డి, నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు కలిసి తెలంగాణ మీద ఏ విధంగా కుట్రలు చేసిర్రు, ఏ విధంగా ద్రోహం చేస్తుర్రు, ఏ విధంగా దోసుకుంటుర్రు చెప్తే ఒక రోజు సరిపోదు మిత్రులారా. ఈ దోపిడికి, ఈ కుట్రలకు వ్యతిరేకంగా ఉన్న కేసీఆర్ మీద చిమ్మిన విషము అంతా ఇంత కాదు. అందుకే చెప్తున్నా మిత్రులారా, దొంగ మాటలు, లుచ్చా పనులు చేస్తూ ఇంకా రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహం చేస్తా అంటే, అర్ధ సత్యాలతోటి, అసత్యాలతోటి తెలంగాణ మీద కుట్రలు చేస్తా అంటే తెలంగాణ బిడ్డలు చూస్తూ కూసోరు. నీ వెనుక నరహంతకుడైనటువంటి బషీర్బాగ్లో కాల్పులు జరిపినటువంటి నరహంతకుడైన చంద్రబాబు నాయుడు ఉండొచ్చు. హిందువుల పేరు మీద, మతం పేరు మీద అధికారంలోకి వచ్చి నా తెలంగాణకు ద్రోహం చేస్తున్న నరేంద్ర మోడీ ఉండొచ్చు. తెలంగాణ బిడ్డలుగా ఎవ్వంతోటైనా కొట్లాడతామనే గుండె ధైర్యం ఉన్న తెలంగాణ బిడ్డలు మీరు చేసే కుట్రలను నిలదీస్తూ తెలంగాణ సమాజం ముందు పెడుతూనే ఉంటాం. మిత్రులారా, ఇది ఒక్కసారి చూడండి. ఎక్కడైనా దేశంలో అసెంబ్లీ సాక్షిగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడచ్చా? ఒకసారి చూడండి. మిత్తి చారానా, బద్నాం భారానా? ఒక్కసారి చూడండి మిత్రులారా. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి 6,500 కోట్ల రూపాయలు నెలకు కేసీఆర్ చేసినటువంటి అప్పులకు మిత్తిలు కడుతున్నా, కిస్తీలు కడుతున్నా, ఈఎంఐలు కడుతున్నా, నా దగ్గర పైసలు లేవన్నా ముండా మోపి రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. నువ్వు ఈ తెలంగాణ ప్రజల జీతగానివి, అసెంబ్లీలోనే నిజాలు చెప్పాలే. నీ బతుకు మొత్తం అబద్ధమే, నువ్వు మాట్లాడే ప్రతి మాట లుచ్చతనమే. తెలంగాణ ప్రజల్ని ఎందుకు మోసం చేస్తున్నావు? 6,500 కోట్ల రూపాయలు నువ్వు నోటికొచ్చింది చెప్తా అంటే కుదరదు, నీ లెక్క కాగుండదు. నెలకు కట్టేది 2,338 కోట్ల రూపాయలు. 10 సంవత్సరాల్లో కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధికి ఈఎంఐ మాత్రమే. 2014 నుంచి 2023 దాకా 10 ఏళ్ళు చేసిన కేసీఆర్ అభివృద్ధికి ఈఎంఐ మాత్రమే ఇది. దీనిలో కాళేశ్వరం ఉంది. 70 ఏళ్లలో కాంగ్రెస్ గోదావరి మీద ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకపోతే కేవలం 5 ఏళ్లలో గోదావరి మీద ప్రాజెక్టులు పూర్తి చేసి మహా అద్భుత మానవ నిర్మాణం కాళేశ్వరాన్ని నిలబెట్టి తెలంగాణ సమాజానికి 40 లక్షలకు నీళ్ళిస్తే, 68 లక్షల మందికి రైతు బంధు ఇస్తే, రైతు బీమా ఇస్తే, ఉచిత కరెంట్ ఇస్తే, నల్గొండ బిడ్డలకే కాదు తెలంగాణ ప్రతి ఇంటికి భగీరథ నీళ్ళిస్తే, ప్రతి ఆడబిడ్డకు 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి ఇస్తే, ఇట్లా ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తే గత 10 ఏళ్లలో కేసీఆర్ ఖర్చు పెట్టిన దానికి కట్టే ఈఎంఐ 2,338 కోట్లు మాత్రమే. కానీ రేవంత్ రెడ్డి 2 ఏళ్లలో చేసిన అప్పు 2 లక్షల కోట్ల పైచీలుకు. దీనికి ఈఎంఐ ఎవడు కడతాడు? నువ్వు చేసింది ఏంది? నీ వెనుక ఉన్న చంద్రబాబు నాయుడు ఇస్తున్నటువంటి, నరేంద్ర మోడీ ఇస్తున్నటువంటి కుట్రలకి నువ్వు ఎట్లా పాత్రధారి అవుతున్నావు రేవంత్ రెడ్డి అంటున్నా. ఈ రేవంత్ రెడ్డితో పాటు ఆ రాజకీయ నిరుద్యోగి కోదండరాం లాంటి వాళ్ళు, వెనుక ముందు తెలియదు, రాష్ట్ర ప్రజలు అర్థం కాని కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ పాత్రలు పోషిస్తారు. మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. అసెంబ్లీ సాక్షిగా 6,500 కోట్లు ఎందుకన్నాడో తెలుసా మిత్రులారా? కేసీఆర్ 10 ఏళ్లలో 3 లక్షల కోట్ల అప్పు చేస్తే 2,80,000 ఉంటుంది. అందులో కేవలం 2 ఏళ్లలో 2 లక్షల కోట్ల అప్పు చేసి నువ్వు కాళేశ్వరం కట్టినోనివి కాదు, కొత్తగా ఒక స్కీమ్ తెచ్చినోనివి కాదు, ఓ ప్రాజెక్టు పూర్తి చేసినోనివి కాదు, తెలంగాణ ఆత్మగౌరవం నిలవడానికి పైసా పనిచేసినోనివి కాదు, కనీసం నీ ముఖానికి యూరియా ఇచ్చినోనివి కాదు. నువ్వు ఇలా 2 లక్షల కోట్ల అప్పు చేసి ఈ 2 లక్షల కోట్లకు దేని చేసినావు, ఎందుకు చేసినావు, దీని ఈఎంఐ రేపు ఎవడు కట్టాలి, ఎందుకు కట్టాలి అని తెలంగాణ ప్రజలు ఆలోచించుకుంటారేమో అన్న భయంతో దొంగ పత్రికలు పెట్టి, లుచ్చామంది యూట్యూబర్లను పెట్టి, కొంతమంది బ్రోకర్ పేటిఎం ఆర్టిస్టులను పెట్టి, మేధావుల ముసుగుల్లో కొంతమంది జోకర్ గాళ్ళతోటి తెలంగాణ సమాజానికి నిజాలు తెలియకుండా కేసీఆర్
6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అప్పు చేసిండని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఆయన అనుకున్నాడట, నేను ఒక 5-6 లక్షల కోట్ల అప్పు చేసి అది కేసీఆర్ మీద బురద వెళ్ళిపోతాం, కేసీఆర్ అకౌంట్లో వేస్తాం అనుకున్నట్టుగా ఆ కుట్రలో భాగంగా ఇలా ప్రతి నెల అప్పు చేస్తుండు. ఒక్క స్కీమ్ దేలే, ప్రజలకు రూపాయి బిల్ల వంచింది లేదు. మిత్రులారా, తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి లెక్క కాగు కట్టుకథలు చెప్పదు కదా, నెలకు కట్టేది 2338 కోట్లు, ప్రచారం 6500 కోట్లు, వడ్డీలకు తప్పుడు లెక్కలు. కాగుకు రేవంత్ సర్కార్ షాక్. ఇచ్చిన లెక్కలు సాక్ష్యం. బీఆర్ఎస్ కాంగ్రెస్ పై దుష్ప్రచారం. ఇందులో భాగంగా కాంగ్రెస్, బీజేపీ, నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, బ్రోకర్లు, జోకర్లు, లోఫర్లు, తెలంగాణ ద్రోవులంతా, కేసీఆర్ నచ్చని మూర్ఖులంతా, తెలంగాణ బాగుండడం ఇష్టం లేని దౌర్భాగ్యులంతా నా తెలంగాణ మీద విషం జిమ్ముతూ కేసీఆర్ని ఏదో ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగా తెలంగాణను దోపిడీ చేస్తుంటే అర్థం చేసుకోలేని తెలంగాణ బిడ్డలు ఇక్కడ ఎవ్వరు లేరు. ఎక్కడ బాధ అవుతుంది, అందుకనే చెప్పబుద్ధి అవుతుంది మిత్రులారా.